హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ మిధాని అంటారండి. మిధాని నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి మీకు వివరిస్తున్నాను. సో మిధాని అనేది ఒక మినీరత్న కంపెనీ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తూ ఉంటుంది. ఇండియాలో మినీరత్న, మహారత్న మరియు నవరత్న అని 3 టైప్స్ ఆఫ్ కేటగిరీలో కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ అనగా మిధాని హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిషిప్లో ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. దీంట్లో గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీస్ అనే పొజిషన్స్ని ఫిల్ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. అలా అయితేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే కావాల్సి ఉంటుందో వాళ్ళ వరకు చేరుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 40 పొజిషన్స్ను ఫిల్ చేస్తున్నారు. దీంట్లో గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్లకు వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ చూసుకుంటే కనుక మెటలర్జీలో గ్రాడ్యుయేట్స్ బీటెక్ వాళ్ళకి 10 పొజిషన్స్ ఉన్నాయి. మెకానికల్లో గ్రాడ్యుయేట్ బీటెక్ వాళ్ళకి 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 5 పొజిషన్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 20 పొజిషన్స్ గ్రాడ్యుయేట్ బీటెక్ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమా హోల్డర్స్కి మెటలర్జీలో 10 పొజిషన్స్ ఉన్నాయి. మెకానికల్లో 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 5 పొజిషన్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 20 పొజిషన్స్. గ్రాడ్యుయేట్కి 20 పొజిషన్స్, డిప్లొమా హోల్డర్స్కి 20 పొజిషన్స్, టోటల్గా 40 పొజిషన్స్ ఇక్కడ ఫిల్ చేస్తారు. సో ఇక్కడ మంత్లీ స్టైపెండ్ చూస్తే గ్రాడ్యుయేట్ వాళ్ళకి మంత్లీ 9,000 రూపీస్ అప్రెంటిషిప్ స్టైపెండ్ కింద ఇస్తారు. అదే డిప్లొమా హోల్డర్ టెక్నీషియన్స్కి అయితే కనుక 8,000 రూపీస్ పర్ మంత్ అప్రెంటిషిప్ స్టైపెండ్ అనేది ఇస్తారు. అండ్ ఈ పొజిషన్కి అప్లై చేయాలి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 18/1/2024 జనవరి 18, 2024 కల్లా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. ఈ వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. కాకపోతే మీ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కు మీరు అటెండ్ అవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా గూగుల్ లొకేషన్ మ్యాప్ యొక్క లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ ద్వారా మీరు అడ్రస్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని వెళ్ళవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ అండ్ టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్కి ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేట్ అయితే ఇంజనీరింగ్లో బీటెక్ కలిగి ఉండాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే ఇంజనీరింగ్లో డిప్లొమా అనేది కలిగి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గౌట్ నామ్స్ ప్రకారము SC, ST వాళ్ళకి, OBC వాళ్ళకు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కూడా ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత కేటగిరీ వైజు ఏ పొజిషన్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడండి. అండ్ నెక్స్ట్ మనకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఉండాలి. దానికి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫర్దర్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మీకు ఒక అప్రెంటిషిప్ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూస్తే కనుక ప్రీవియస్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఏదైనా అప్రెంటిషిప్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ అయితూ ఉన్న వాళ్ళైతే కనుక మరియు ఆల్రెడీ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళైతే కనుక ఈ పొజిషన్కి అప్లై చేసుకునే అవకాశం లేదు. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఓన్లీ మెరిట్ ఆధారంగా చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు అండ్ రిటర్న్ టెస్ట్ అనేది లేదు. ఓన్లీ మీకు వచ్చిన మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కు ఉన్న మెరిట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అక్కడ ఫైనల్ సెలక్షన్ చేసి ఫైనల్ షార్ట్ లిస్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకునే వాళ్ళకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. www.mhrDNATS.gov.in అనేది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 2 రకాల ప్రొసీజర్స్ని మెన్షన్ చేశారు. ఒకటేమో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళకు ఏ విధంగా చేసుకోవాలి అనేది. రెండో ప్రాసెస్ ఏమో రిజిస్టర్ కాని వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా